2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే సార్. నమస్తే. సరే, ఈ రెగ్యులర్‌గా మనం చూసేటువంటిదే సార్. ఇందులో కొత్తగా నేను అడిగేది కూడా ఏమీ లేదు. అంటే ఆన్ అన్ యావరేజ్ 10 ఫ్యామిలీస్‌లో గనుక మనం చూసుకుంటే మోస్ట్ ఒక 6 ఫ్యామిలీస్ వరకు కూడా ఇవి ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో ఎప్పుడైతే గొడవలు అయిపోతాయో విక్టిమ్ కార్డ్ వాడేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారంటే హస్బెండ్‌ని బయటికి పంపించేసేటువంటి ఉద్దేశంతో మిస్‌యూజ్ చేసుకొని, అంటే చట్టాలను మిస్‌యూజ్ చేసి అడ్వాంటేజ్ చేసేసుకొని బయటికి పంపించేద్దాం అనే ఉద్దేశంతో ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. లోవర్ కోర్టులో ఏం జరుగుతుందనంటే వీళ్ళకి అనుగుణంగా వచ్చేటప్పటికి అక్కడితో క్లోజ్ అయిపోతుంది. బట్ వితన్ ఏంటంటే నేను అది కాదు, నేను ఇది అని ప్రూవ్ చేసుకుందాం అనుకుంటారు. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది? నారాజ్ గారు, జనరల్‌గా అయితే మనం నార్మల్‌గా రోజువారీ కేసెస్ చాలా మాట్లాడుకున్నాము. ఈ మధ్య మనం మాట్లాడుకునేది ప్రజల అపీల్ హక్కుల గురించి మనం మాట్లాడుతున్నాము. అంటే ఒక లోవర్ కోర్ట్ నుంచి ఒక హైకోర్టు, ఒక హైకోర్టు నుంచి ఒక సుప్రీం కోర్టు వరకు మీరు వెళ్ళొచ్చు. అది మీ హక్కు అని తెలుసుకుంటానికి. ఇప్పుడు మీరు నార్మల్‌గా చూసుకుంటే అండి, ఊర్లలో తీసుకోండి, లేకపోతే సిటీలలో కూడా చూసుకోండి, ఎడ్యుకేటెడ్ పీపుల్ని కూడా తీసుకోండి, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని కూడా తీసుకోండి, ఎంతమందికి సుప్రీం కోర్టు పట్ల అవగాహన ఉంది అన్నది మనం చూసుకుంటే వెరీ రేర్. సుప్రీం కోర్ట్ అన్నది ఆ టీవీలో పదం వింటమో, లేకపోతే ఎప్పుడో మనలాంటి వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఆ పదం వింటమో తప్ప, నార్మల్గా అయితే మ్యాక్సిమంగా జిల్లా కోర్టు లేదా ఇంకా కొంచెం అవగాహన ఉండి చట్టం పట్ల నా హక్కులను నేను ఫైట్ చేసుకోగలుగుతాను అని కొంచెం ధైర్యం ఉన్నోళ్ళు తప్ప వేరే వాళ్ళు కూడా హైకోర్టు వరకు కూడా సహజంగా వెళ్ళరు. అలాంటిది ఇంకా సుప్రీంకోర్టు అన్నది అది అందని ద్రాక్షలాగా భావిస్తూ ఉంటారు ప్రజలు. అది చాలా తప్పు. మీకు లోవర్ కోర్టు ఎలానో సుప్రీంకోర్టు కూడా అంతే అందుబాటులో ఉంటుంది. మీరు అది అనుకోవాలి. మీరు అనుకోకుండా ఏవి జరగదు, రైట్? సో నేను ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళాలి అంటే మీరు అక్కడికి వెళ్ళాలి కదా. నేను ఇక్కడే కూర్చొని ఈ జడ్జిమెంట్ వచ్చింది, ఈ ఆర్డర్ వచ్చింది, నేను ఇక్కడితోటి అయ్యో నేను అన్యాయం అయిపోయాను, ఇది కరెక్ట్ కాదు ఆర్డరు, అయినా కూడా కోర్టు ఇచ్చేసింది ఆర్డరు అనేసి ఆ పైన ఒక కోర్టు ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోతారండి నాగరాజు గారు. డొమెస్టిక్ వైలెన్స్ కోర్టు గురించి, కేసు గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను ఇవాళ చెప్తున్నాను మీకు, ఎంతోమంది మగవాళ్ళు గురవుతున్నారు దీనికి. డొమెస్టిక్ వైలెన్స్ అని కేసు వేయగానే తీసేసుకుంటారు. ఓకే, అది కోర్టులో కేసు స్టార్ట్ అవుతుంటుంది. వెంటనే ప్రొటెక్షన్ ఆర్డర్స్ తీసుకుంటారు, రెసిడెన్స్ ఆర్డర్స్ తీసుకుంటారు, భర్తనే బయటకి పంపించేస్తూ ఉంటారు చాలా కేసులలో. ఇంటి నుంచి రెసిడెన్స్ ఆర్డర్ తీసుకొని భర్తనే బయటకి పంపించేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ భర్తకి ఇంట్లో ఉన్న పిల్లవాడిని చూసే రైట్ కూడా ఇవ్వరు. ఏమని చెప్తారు? ఈయన హింస చాలా పెడుతున్నాడు కాబట్టి ఇంటికి వస్తే మళ్ళీ పిల్లల్ని కొడతాడు అని అబద్ధాలు చెప్పి తండ్రిని ఇంటికి కూడా రానిరు. అలాంటి ప్రొటెక్షన్ ఆర్డర్, అలాంటి రెసిడెన్స్ ఆర్డర్స్ తీసుకుంటారు. ఆ భర్త ఒకవేళ నిజంగా అమాయకుడయ్యి ఎటువంటి హింస పెట్టలేదు, ఈ భార్య పలు కారణాల వల్ల ఈయన మీద కేసు వేసింది అని అనుకుందాం ప్రస్తుతానికి. భర్త తప్పులేదు అనుకుందాం ప్రస్తుతానికి. అట్లాంటప్పుడు ఆ భర్త ఏం చేయాలి? వెంటనే కోర్టులో మన పట్ల, మన మీద ఉన్న నమ్మకాన్ని ప్రూవ్ చేయాలి. ఇట్లాంటివి ఏమీ జరగలేదు, దానికి సరైన ఎవిడెన్సెస్ చూపియండి అని అడగాలి. ఓకే, వెంటనే. ఆ లోపం మీరు ఆ స్టేజ్ దాటిపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసలు ఈ ఐడియానే రాలేదు, మీరు సరైన రీతిలోనే ఫైట్ చేయలేదు, ఆర్డర్ వచ్చేసింది అనుకోండి, ఆ ఆర్డర్ని వెంటనే మీరు హైకోర్టుకి వెళ్ళి దాన్ని స్టే చేయాలి లేదా దాన్ని క్వాష్ చేయాలి. చాలామంది డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ క్వాష్ చేయకూడదు అనుకుంటారు. డొమెస్టిక్ వైలెన్సెస్ని కూడా 482 సిఆర్పిసి ఉండేంత ముందు దాని ప్రకారము 100% క్వాష్కి వెళ్ళొచ్చు అన్నది చాలా మందికి తెలియదు. ఓకే, క్వాష్ అనగానే క్రిమినల్ కేసెస్కే వేస్తారు నాగరాజు గారు. సహజంగా డొమెస్టిక్ వైలెన్స్ని సివిల్ కేసెస్ అంటారు. బట్ ఇందులో కూడా క్రిమినాలిటీని ప్రూవ్ చేసి దీన్ని కూడా క్వాష్ వేయచ్చు అన్నది చాలా మందికి తెలియదు ఆ ప్రాసెస్, రైట్? సో డొమెస్టిక్ వైలెన్స్ కేసుని కూడా క్వాష్ వేయచ్చు అన్నది తెలుసుకొని హైకోర్టుకి వెళ్ళి ఇది తప్పుడు కేసు, నా ఇంటికి నన్నే రానియట్లేదు, రెసిడెన్స్ ఆర్డర్స్ వచ్చాయని దాన్ని స్టేనో లేదా క్వాషో వేసే హక్కు ప్రతి భర్తకి ఉంటుంది. ఒకవేళ హైకోర్టులో కూడా మీకు ఉపసంహరణ రాలేదు, సరిగ్గా మీరు వాదించలేకపోతే డెఫినెట్గా మీరు కేసును పట్టుకొని ఆ పై అప్పీల్కి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు వరకు మీరు వెళ్ళొచ్చు అన్నది మర్చిపోకండి. ఇవాళ చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్యామిలీ కేసెస్లో సుప్రీంకోర్టుకి చాలా కేసెస్ వెళ్తున్నాయి. వాళ్ళు సరైన న్యాయం కూడా తెచ్చుకుంటున్నారు. పలు కారణాల వల్ల
పలు కారణాల వల్ల అప్పుడప్పుడు కేసులు ఓడిపోయినప్పుడు నిరుత్సాహ చెందక, అంటే సరైన ఎవిడెన్సెస్ పెట్టక, సరైన పాయింట్స్ తోటి మీరు అడ్వకేట్ని గైడ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు మీ కేసు ఓడిపోతారు. అక్కడ అడ్వకేట్ తప్పు కూడా ఉండదు. మీరు ఆ టైంకి ఆ పాయింట్ చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? సరే మీరు చెప్పలేదు, ఆ పాయింట్ చెప్పలేదు, అయ్యో ఆ పాయింట్ చెప్పలేదు, ఆ పాయింట్ చెప్పుంటే నేను ఇందులో నుంచి బయటకు వచ్చేవాడిని అని మీకు అనిపించినప్పుడు ఆ కేసు అక్కడితో వదిలేకుండా మీరు మళ్ళీ అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ పాయింట్స్ని కూడా ఇంబైబ్ చేసి, పాత కేసెస్ అండి సుప్రీంకోర్టు దగ్గర మనకి అడ్వాంటేజ్ ఏంటి? సుప్రీంకోర్టు దగ్గర మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే సుప్రీంకోర్టు కొన్ని వందల జడ్జిమెంట్లు, కొన్ని వేల జడ్జిమెంట్లు ప్రతి పోర్షన్ ఆఫ్ లాలో ఇచ్చి ఉంటుంది. మీ కేసు ఏ కేసుకి దగ్గరగా మ్యాచ్ అవుతుందో చూసుకొని ఆ కేసు తీసుకొని ఆ కేసు వివరించి నా కేసు కూడా ఇలాంటి కేసే అని చెప్తే పాయింట్స్ కనుక టాలీ అవుతే మీకు వెంటనే దానికి ఆర్డర్ వచ్చేస్తుంది, జడ్జిమెంట్ వచ్చేస్తుంది. చాలామందికి తెలియదు. నేను కామన్ ప్రజలకి మనం ఏం చెప్దాం అనుకుంటున్నామంటే, లా జర్నల్స్ ఉంటాయి, మీరు గూగుల్లోకి వెళ్ళండి, మీ సమస్య ఏంటో కొట్టండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మీ సమస్య ఏంటో కొట్టండి, జడ్జిమెంట్స్ ఆన్ డొమెస్టిక్ వైలెన్స్ కేస్ ఇన్ సుప్రీం కోర్ట్ అని కొట్టండి. జడ్జిమెంట్ ఆన్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఇన్ సుప్రీం కోర్ట్ అని కొట్టండి. ఎన్ని జడ్జిమెంట్స్ వస్తాయో మీరు చూడండి. ఏ జడ్జిమెంట్ ఏ కేసు మీ కేసుకి రిలేటెడ్గా ఉందో ఆ కేసు పట్టుకొని మీరు అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఇంకా చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ advocate is only a mediator in between a client and a court. So half advocate is a client itself. అంటే క్లయింటే హాఫ్ అడ్వకేట్ అండి. మీ గురించి మీకంటే ఎక్కువ మాకు తెలియదు. సో మీరు రీసెర్చ్ చేసి మీ బాధ ఏంటి అన్నది మీరు తెలుసుకోండి ఫస్ట్. అది కనుక మీరు కరెక్ట్గా ఇప్పుడు కనుక మనము ఇంటర్నెట్ వాడుకుంటే మీలాంటి కేసులలో ఎలాంటి జడ్జిమెంట్స్ వచ్చాయో సుప్రీంకోర్టులో మీకు కొట్టగానే వచ్చేస్తాయి ఇంటర్నెట్లో. ఆ కేసుని పట్టుకొని మీరు వెళ్ళి అడ్వకేట్ దగ్గర కూర్చోండి. ఎంత ఈజీ అయిపోతుంది మా పని కూడా, ఎంత ఈజీ అయిపోతుంది మీ పని కూడా అనేది మీకు తెలుస్తుంది. సో సుప్రీంకోర్టు కూడా మీకు ఒక న్యాయస్థానమే అన్నది మర్చిపోకుండా, మీకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు. సరైన న్యాయం మీరు 100% అలాంటి జడ్జిమెంట్ తీసుకెళ్తే 100% మీకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూసుకుంటే అండి, ఇంత భరోసా ఇచ్చేటువంటి అడ్వకేట్ యాజ్ పర్ మై, అంటే నేను అంత ఇదిగా ఉంటుందని చెప్పి చూసినటువంటి వాళ్ళు మాత్రం మీరే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అవేర్నెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.